హాయ్ ఫ్రెండ్స్, టోటల్ వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా టోటల్ బిల్డింగ్ కంప్లీట్ చేసామండి. 2x4 టైల్స్ ఆ లోపలంతా బిల్డింగ్ కి వర్క్ చేసింది రాయలపేట నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో పెనుగొలకలు అనే ఒక విలేజ్ లో చేసామండి. పనికి వెళ్ళింది వచ్చేసి నేను, మా ఫ్రెండ్ శరత్తు, మా తమ్ముడు, మన పిల్లోడు వరుణ్, మా పెద్ద టెంకాయ గాడండి వెనకాల మడకట్టు పెట్టుకున్నాడు వాడే. ప్రశాంతమైన వాతావరణం జర్నీ అండి. అటు సైడ్ మామిడి చెట్లు, ఇటు సైడ్ టమాటా చెట్లు, మధ్యలో సింగిల్ రోడ్డు, చెరువులు చాలా బాగుందండి. టోటల్ గా బిల్డింగ్ లెక్క అయితే వరకు ఎంటర్ అయిపోయాము. ఫ్రంట్ ఎలివేషన్, నెక్స్ట్ వచ్చేసి ఒక హాలు, ఒక బెడ్రూమ్ లో స్టెప్పులకి ఏమైనా కట్టలు కట్టాలని చెప్పేసి అడిగామండి. ఇంటి ఓనర్ అయితే వద్దని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కిచెన్ ఫ్లోర్, కిచెన్ వాల్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు లెవెలింగ్ చెక్ చేస్తున్నాడు. మేమైతే సర్లవే పెడతామండి. నెక్స్ట్ మా టెంకాయ ఇక్కడ పెద్ద పులి మడ్డీ రెడీ చేస్తున్నాడండి బెడ్రూమ్ రెడీ చేసి పెద్ద పులి దాహం తీర్చుకుంటా ఉంది. మా తమ్ముడైతే అన్ని రూముల్లోన చెకింగ్ చేస్తున్నాడు, సిమెంట్ ఎంత వస్తుంది ఏమి అని చెప్పేసి. పెద్ద పులి నీళ్లు పోసి మడ్డీ దెబ్బ రెడీ చేసింది, మైక్ ఎత్తుకొని ఏదో కొద్దిగా చల్లంగా ఉంది. టోటల్ గా 2 లెవెల్లో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సరతగాడు 12/18 ఫ్రంట్ ఎలివేషన్ చేశాడు. ఆ తర్వాత కిచెన్ వాల్స్ చేశాడు. మా తమ్ముడు వచ్చి బెడ్రూమ్ రెడీ చేసుకునేస్తాడు. నెక్స్ట్ అట్లే హాల్ రెడీ చేస్తున్నాడు. ఈరోజు టోటల్గా వర్క్ అయితే ఒక బెడ్రూమ్, ఒక హాలు, కిచెన్ ఫ్లోర్, కిచెన్ వాల్, ఫ్రంట్ ఎలివేషన్, బాత్రూమ్ వాల్స్ జరిగాయండి. నేను వచ్చి బాత్రూమ్ వేసానండి. ఈరోజు మొత్తం ఒకటే ఎలపరకం లేదు. ఫైనల్ టచ్ వచ్చేసి ఈ మాదిరి వచ్చిందండి బిల్డింగ్. ఇది మొత్తం ఫైనల్ వీడియో ఒకసారి చూడండి. ఫ్రంట్ ఎలివేషన్, హాలు, ఒక బెడ్రూము, కిచెన్ ఫ్లోర్ అండి. స్టెప్లు కూడా కట్టాము దీంట్లో. కిచెన్ వాల్స్ అండి. టోటల్గా ఈ బిల్డింగ్ డిజైన్స్ మొత్తం నేనే సెలెక్ట్ చేశానండి. ఇంటి ఓనరు మీకైతే బాగా తెలుస్తుంది, మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పేసి నాకు ప్రతి ఒక్కటి వాట్సాప్లో పెట్టి ఇచ్చేసాడు. పొలమనేరు మాతాజీలో కొనమనే టైల్స్ వైట్ సిమెంట్ పెడుతున్నామండి. ఇప్పుడు నేను టెంకాయ పోటీల మీద పెడుతున్నాము. వాడు మామూలుగా నన్ను ఎక్కువ రెచ్చగొడతా అంటానండి. ఎప్పుడు మనకి కొంచెం బలుపు ఎక్కువ, కాకపోతే వాడు ఉంటేనే మాకు సరదా ఎప్పుడు. సో వైట్ సిమెంట్ పెట్టేసాము. నెక్స్ట్ ఫైనల్ టచ్ కాబట్టి స్టీల్ నాట్తో తుడిసి క్లీన్ చేసేసాము. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాడెవడో ఏదో కొండరిపోకి ఏదో మాట్లాడానండి. సో అలాంటప్పుడు వానికి కూడా మనం ఈ వీడియోలో బుద్ధి చెప్పాలి కాబట్టి పీస్ పెట్టి మరీ చెక్ చేసి చూపించాను. అది ఎలా పెట్టానంటే, టైల్స్ ఏదన్నా అప్ అండ్ డౌన్ ఉన్నాయంటే మనం పీస్తో పెట్టి ఇలా చెక్ చేసి తోసామంటే తెలిసిపోతుంది కదా. సో అలా పెట్టి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి తోసానండి. చూసారా ఎలా వెళ్ళిందో. సో వర్క్ ఫైనల్గా వచ్చింది. ఇంటికేదో బయలుదేరేసాము. దానిలో పోతా రాయలపేటలో మా టెంకాయ గడు మెడికల్ షాప్లో ఏదో తీసుకున్నాడండి. వాడు ఏది తీసుకున్నా నాకు తెలియడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. అక్కడి నుంచి బయలుదేరేసాం. పోతా దావలో బజ్జీలు బోండాలు తిందామనేసి మా ఏరియాలో కల్లుపల్లి కిట్టన్న బజ్జీలు ఫేమస్ అండి. బజ్జీలు బోండాలు. టెంకాయ గడ నిలిపానండి. అక్కడ వేసింది ఆ యొక్క వంట మాస్టర్ అండి. యూటికి 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారండి వీళ్ళు. చూడండి, కోడిగుడు బోండాలు, బజ్జీలు చాలా బాగుంటాయి ఇక్కడ. మా టెంకాయ గడు తోసేసి పెట్టాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరేసాము. వీడియోస్ ట్రై చేస్తున్నాను, ఎంకరేజ్మెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటే జై జానకి 9000 ఉంటుంది, లేదంటే పల్మనేర్ లోకల్ బాయ్స్ అని పెట్టింటాను.